భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, వృషభ రాశి వారికి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి వారికి ఈ సూర్యుడు షష్ఠమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ ఈ సూర్యుడు కేతువుతో కలిసి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. మరి ఇక్కడ సూర్యుడు కేతువు కలిసి ఉంటారు కాబట్టి ఈ కేతువు యొక్క డామినేషన్ వలన సూర్యుడు వృషభ రాశి వారికి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్, శుభ ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు వారి ఎడ్యుకేషన్లో చదువులో కొంచెం వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చదువుకునే పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీద ఎంతో ఫోకస్డ్గా ఉండాలి. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ సూర్యుడు వృషభ రాశి జాతకులకు షష్ఠమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ స్వర్ణమూర్తిగా సంచారం చేసే సూర్యుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఈ సూర్యుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులకు ఉన్న ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, శత్రు సంబంధిత సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ సూర్యుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వారి శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే ఈ సూర్యుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో, ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడారంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులు వారు చేస్తున్న జాబ్లో బాగా రాణిస్తారు. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ వృషభ రాశి జాతకులకు ఈ కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి జాతకులకు ధనస్థానంలో ఈ కుజుడు సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ కుజుడు మీకు వెహికల్స్ ద్వారా కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల ద్వారా కానీ మీకు ధన నష్టాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు మీ యొక్క ప్రాపర్టీస్ పట్ల, వెహికల్స్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ తృతీయ భావంలో సంచారం చేసే కుజుడు వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు వారికి ఉన్న సోదరులు, బ్రదర్స్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు లభించడం వలన వీరు అన్ని రకాలుగా లాభపడతారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి జాతకులకు పంచమ భావంలో ఈ బుధుడు సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ బుధుడు పంచమ స్థానంలో కేతువుతో కలిసి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ కేతు యొక్క డామినేషన్ వలన ఈ బుధుడు తన బలాన్ని, శక్తిని కోల్పోయి ఈ వృషభ రాశి వారికి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్, శుభ ఫలితాలు ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ రాశి విద్యార్థులు, స్టూడెంట్స్ వారి ఎడ్యుకేషన్, చదువుపై ఫోకస్డ్గా ఉండాలి. లేదంటే చదువులో, ఎడ్యుకేషన్లో వెనుకబడతారు. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ బుధుడు వృషభ రాశి జాతకులకు షష్ఠమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి జాతకులకు బుధుని వ్యతిరేకత వలన వీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేదా ధన నష్టం కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో ఎంతో ఫోకస్డ్గా, యాక్టివ్గా, అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు
వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి జాతకులకు ఈ బుధుడు సప్తమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు వృషభ రాశి వారికి సప్తమ భావంలో సంచారం చేసే బుధుడు రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఈ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న బిజినెస్లో ఎక్కువగా లాభాలు రావడం, లేదా వారి బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా లైఫ్ పార్ట్నర్ ద్వారా వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి వారికి షష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు వృషభ రాశి వారికి షష్టమాధిపతి అయి షష్టమ స్థానంలో సంచారం చేయడం ద్వారా విపరీత రాజయోగాన్ని, శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ శుక్రుని అనుకూలత వలన ఈ వృషభ రాశి జాతకులు వారి ప్రొఫెషన్లో, అంటే వారు చేస్తున్న ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అంటే వారు జాబ్ చేస్తున్న వర్క్ ప్లేస్లో సక్సెస్ సాధిస్తారు. అలాగే వీరికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి జాతకులకు సప్తమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సప్తమ భావంలో సంచారం చేసే శుక్రుడు రజతమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ రజతమూర్తిగా ఉన్న శుక్రుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా కలిసి వస్తుంది. అంటే ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా అదృష్ట యోగం అనేది కలుగుతుంది. అలాగే ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు వారు చేస్తున్న వ్యాపారంలో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే మరీ ముఖ్యంగా ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ శుక్రుడు వివాహ యోగాన్ని సూచిస్తున్నాడు. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ గురువు మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు గురువు ఎక్కువగా శుభ ఫలితాలే సూచిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగాన్ని, అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగాన్ని, అలాగే ధనయోగాన్ని, అన్ని రకాల యోగాలను ఈ గురువు బృహస్పతి మీకు ఇస్తున్నాడు. అలాగే ఈ గురువు వలన ఈ రాశి జాతకులకు ధనయోగం కూడా లభిస్తుంది. అంటే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారికి అనేక రకాలుగా లాభాలు కలుగుతాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకు శనీశ్వర భగవానుడు దశమ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు శనీశ్వరుని వలన సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరు వారి ప్రొఫెషన్లో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ వారి ప్రొఫెషన్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. వీరి ప్రొఫెషన్లో ఉన్నత పదవిని పొందుతారు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ వృషభ రాశి వారికి రాహు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ రాహు వృషభ రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఇస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ రాహు వృషభ రాశి వారికి ధనయోగాన్ని, ధన లాభాన్ని, భూలాభాన్ని సూచిస్తున్నాడు. అలాగే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇక్కడ రాహు బిజినెస్ లో లాభాలు ఇస్తాడు. అలాగే ఈ రాహు అనుకూలత వలన మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే మీరు జాబ్ లో మంచి పొజిషన్ కి వెళ్తారు. అలాగే ఈ రాశి జాతకులకు రాహు అనుకూలత వలన వీరు సొసైటీలో మంచి పొజిషన్ కి వెళ్తారు. అంటే మంచి పేరు, గుర్తింపు సంపాదిస్తారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ వృషభ రాశి జాతకులకు కేతువు పంచమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే లభిస్తాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారి లవ్ లైఫ్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారి లవ్ లైఫ్ లో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.